హలో 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 వైజాగ్లో ఉన్న కైలాసగిరి కొండ మీద రవిచంద్ ఆర్ట్ అమ్యూజ్మెంట్ పార్క్ని చూద్దాం పదండి. అస్సలు లోపల ఉంటాయండి నేచురల్గా, అసలు ఆ జీవం ఉన్న మనుషుల, జీవం ఉన్న జంతువుల అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ అమ్మాయిలు ఇద్దరు నిజంగా ఉన్నట్టే ఉన్నారు కదా, బొమ్మలు కానీ అతను కానీ. ఇక్కడ చూడండి, ఈ స్కెలిటన్ మాట్లాడుతూ డిఫరెంట్గా ఉంది అసలు చూడ్డానికి. వావ్. ఇక్కడ చూస్తే మైకేల్ జాక్సన్. పక్కన చూడండి, ఏ బాబు లేవు చూడు, నిజంగా ఓ మనిషి పడుకున్నట్టు. ఇక్కడ చూస్తే ఆ మనిషి మెదడు బయటకు వచ్చి, గుండె బయటకు వచ్చినట్టు, ఏదో దెబ్బ తగిలితే ఎలా ఉన్నాయో చూడండి. అసలు ఆ బొమ్మలు కూడా చూడండి ఎంత నేచురల్గా ఉన్నాయో అసలు చూడ్డానికి. చూడండి, ఇక్కడ మెదడు బయటకు వచ్చి, గుండె బయటకు వచ్చినట్టుగా. ఇక్కడ చూడండి పుర్రె ఎలా మాట్లాడుతుందో, చాలా నేచురల్గా ఉంది కదా. ఇంకా ముందుకు వెళ్తే, ఏ బాబు లేవు, ఏ బాబు లేవు, లేవమంటే లేవట్లేదు. నిజంగా మనిషి ఏమో అనుకుంటావు ఎవరైనా చూస్తే. ఇలాంటి చోటికి మీ పిల్లల్ని తీసుకురండి, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు చూడ్డానికి. అసలు నిజంగా గాంధీ తాత అక్కడ ఉన్నాడేమో అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనిషి నిజమైన పురిటి నొప్పులు వస్తున్న మనిషిలాగా. దుర్గాదేవి, అక్కడ బుద్ధుడు, యేసుక్రీస్తు, ఇక్కడ బాహుబలి, ఇక్కడ ముసలాయన చూడండి ఇంకా నేచురల్గా. అసలు నిజమైన ముసలాయన వచ్చి ఆడ కూర్చున్నట్టే ఉంటుంది మీరు చూస్తే. ఇక్కడ చూడ బ్రహ్మానందం, ఆ పక్కన వీరప్పను, అదిగా వస్తున్నాడు బాబు మోహన్. అంత కూర ఉంటాయి ఎమ్మో, అంత పప్పు ఉంటాయి ఎమ్మో, మీ కడుపులు సెల్లంగుంటానమ్మమ్మో అన్నట్టు ఆ పిల్లలు చుట్టూ చేరి బాగా ఉంది కదా అసలు చూడడానికి కూడా చాలా నేచురల్గా. ఇక్కడ సాయిబాబాని చూస్తే నిజంగా ఎంత నేచురల్ అంటే ఫేస్ మీద కూడా చెమట పట్టినట్టు కనపడుతుంది అనమాట, అంత నేచురల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి జాకీ చాన్, రియల్గా అసలు ఎదురుగా చూస్తుంటే నిజంగా జాకీ చాన్ మన ముందు ఉన్నాడా అనిపిస్తుంది. ఈ చార్లీ చాప్లిన్ చూశారు కదా, ఆ పక్కన టెర్మినేటర్, ఆ పక్కన ఒక బాలుడు, రియల్ బాలుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఇంకా అక్కడ చూస్తే విక్రమ్ మూవీలో. ఓ తాత చూడవా, ఏంది అంత దిగాలు కూర్చున్నావు, ఏది సంగతి చెప్పు, నా చెప్పరా అదే ఏదో ఒకటి నేను తీరుస్తా కదా, నా చెప్పు ఏది అంత దిగాలుగా కూర్చుంటే ఎట్లా చెప్పు కదా. చూడవే ఇటు ఒకసారి నన్ను చూడు. చూశారు కదా, చూడడానికి చాలా బాగుంది కదా. మీ పిల్లలతో ఒకసారి ఎప్పుడైనా వైజాగ్ వచ్చి కైలాసగిరికి వస్తే ఈ పార్కింగ్ మిస్ అవ్వకుండా చూడండి. బాయ్ బాయ్.